లిల్లీ నీ కండిషన్లో లోపలికి తీసుకెళ్తే పెద్ద గొడవ అవుతుంది. అవునన్నయ్య, నానమ్మ చూడకుండా లిల్లీ లోపలికి తీసుకెళ్లే ప్లాన్ ఏదో ఒకటి చెయ్యాలి. అన్నయ్య ఏ నేను అమ్మమ్మని మేనేజ్ చేస్తాను. నువ్వా? నానమ్మ ముందు నువ్వు అబద్ధం ఆడలేవు సాముద్రా, నీ వల్ల కాదు. ఇప్పుడు నానమ్మ అడిగితే ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరందరూ వింటానంటే నేను ఒక ఐడియా చెప్తాను. మీరందరూ వెళ్ళి మెయిన్ డోర్ తలుపు కొట్టండి. ఖచ్చితంగా గ్రాండ్మా డోర్ ఓపెన్ చేస్తుంది. అలా గ్రాండ్మా డోర్ ఓపెన్ చేయగానే మీరు ఆవిడ్ని మాటల్లో పెట్టండి. నేను లిల్లీని బ్యాక్ డోర్ నుంచి లోపలికి తీసుకెళ్తాను. ఏంటి, నా మీద ఎవరికి నమ్మకం లేదా? సరే, మీ ఇష్టం. ఇప్పుడు లిల్లీ కనపడకపోతే మీ గ్రాండ్మా ఖచ్చితంగా అడుగుతుంది. అలాంటిది లిల్లీతో పాటు మీలో ఎవరైనా వెళ్తే అప్పుడు ఆవిడికి డౌట్ చాలా ఎక్కువ అవుతుంది. చంద్ర, మీలో ఎవరు మిస్ అయినా మీ గ్రాండ్మా కనిపెట్టేస్తుంది. తర్వాత మీ ఇష్టం. లిల్లీ, కమ్. చంద్ర, నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. చంద్ర, పద. సూర్య, బయటేంటి ఎవరో అరుస్తూ కేకలు పెడుతూ గోల్ చేస్తున్నారు? సమాధానం చెప్పరేంటి? అసలు బయట ఏం జరుగుతోంది? సూర్య, నువ్వైనా చెప్తావా చెప్పవా? అది నానమ్మ, అది బయట ఎవరో గేటు దగ్గర. ఆగావే, చెప్పు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.